రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. కాకినాడ జిల్లా పెదపొడి మండలం గొల్లలమావిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ దర్శకుడు లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి 16వ పర్యాయం రామనామ లిఖిత తలంబ్రాలను, కళ్యాణ కొబ్బరి బొండాలను అపర భద్రాదిగా ప్రసిద్ధిగాంచిన గొల్లలమావిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవంకు 1,00,000 బియ్యపు గింజలపై రామనామాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా మార్కర్ పెన్ను సహాయంతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలను లిఖించి సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున రామనామ లిఖిత యజ్ఞాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినము రోజు నుండి ప్రారంభించి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం బియ్యపు గింజలపై రామ అనే మంత్రాన్ని రాయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు. ఈ పవిత్రమైన రామనామ లిఖిత తలంబ్రాలను గొల్లలమావిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా సమర్పించుట ఆనవాయితీగా జరుగుతుందని ఈ సదావకాశాన్ని రాముడు కల్పించినట్లు యువరాజారెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లాలో పార్వతీపురంలో జరిగే శ్రీరామ కళ్యాణానికి కూడా సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో శంకుచక్రనామ కళ్యాణ కొబ్బరి బొండాలను సిద్ధం చేసి పంపించడం జరిగిందని తెలిపారు. ఇలా చేయడం వల్ల గ్రామం, దేశం శాంతి భద్రతలతో, సుఖశాంతులతో, పాడి పంటలతో ఉండాలని ఈ మహాయజ్ఞాన్ని చేపట్టినట్లు యువరాజారెడ్డి తెలిపారు. రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక.